అధ్యాయంలో చదువుతున్నాం. మహోన్నతుడి సాటన నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచూ ఉన్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగుళ్ళు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము డాలై ఉన్నది. మరి చాలు. చిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు, కలుషములను కడిగి వేయు. వంద గొర్రెల మందల నుండి, వంద గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరియాయే, ఒకటి తప్పి ఒంటరియాయే. 99 గొర్రెల నిడసి, 99 గొర్రెల నిడసి ఒంటరి అయిన గొర్రెను ఎతకెన్, ఒంటరి అయిన గొర్రెను ఎతకెన్. చిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు, కలుషములను కడిగి వేయు. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగంలో మరి యేసు క్రీస్తు ప్రభు యొక్క మాటలో మరి దావీదు గారు అంటున్నారు, మరి మహోన్నతుని సాటున నివసించువాడే మరి సర్వశక్తి నీడను విశ్రమించువాడు. అంటే మహోన్నతుడైన దేవుని సాటున ఎవరైతే నివసిస్తారో మరి సర్వశక్తుడైన దేవుడు నీడలో వాళ్ళు విశ్రమిస్తారంటున్నాడు అనమాట. దేవుడు ఏమై ఉన్నాడు? సర్వశక్తుడై ఉన్నాడు. ఆయన యొక్క నీడలో మనం ఏం చేయాలంట? విశ్రమించమంటున్నాడు. అయితే మరి నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని మరి మనం ఏమనాలంట? దేవుని యొక్కకు వచ్చి, యేసు ప్రభువా నీవే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు అయ్యా నీవు అని మరి మనం ఏం చేయాలి? దేవుని యొక్కకు వచ్చినప్పుడు మరి దేవుణ్ణి మన యొక్క ఆశ్రయ దుర్గముగా మనం చేసుకున్నప్పుడు మరి నేను యెహోవాని గూర్చి చెప్పుచూ ఉన్నాను. ఏమని చెప్తున్నారు? దేవుడు వేటగాని ఊరిలో నుంచి ఆయన మరి మనల్ని విడిపిస్తారు. నాశనకరమైన తెగుళ్ళు రాకోకుండా నిన్ను రక్షిస్తాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగుద్ది అనమాట. హల్లెలూయా. మరి ఎక్కడికి వస్తే మనకు ఆశ్రయం కలుగుద్ది అంటే దేవుని ఎక్కడికి వస్తే, ఆయన యొక్క మహోన్నతుడైన దేవుని మరి నివాస స్థలమైన సన్నిధిలోకి వస్తే మరి సర్వశక్తుడు మరి ఇక్కడ ఉన్నాడు, నా పట్ల ఆయన కృప చూపిస్తాడు అని మరి మనం దేవుని యొక్కకు వచ్చినప్పుడు ఆయన యొక్క మరి నీడలో మనం నివసించినప్పుడు ఆయన రెక్కల క్రింద మనకు అప్పుడు ఏం కలుగుతుందంటే ఆశ్రయము కలుగుతుంది అనమాట. మహోన్నతుడైన దేవుడు. హల్లెలూయా. మరి దేవుడు సర్వశక్తి గల దేవుడు. మరి లోకాన్ని రక్షించటానికి వచ్చిన లోక రక్షకుడు, నశించిపోయేదాన్ని ఎతికి రక్షించటానికి వచ్చిన దేవుడు. మరి ఆయన మరియమ్మ గర్భాన జన్మించి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చారంట ఆయన. హల్లెలూయా. మరి అప్పుడు అంటున్నాడు, ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలిగినప్పుడు ఆయన సత్యము కేడమును డాలై ఉన్నది. దేవుని యొక్క సత్యము ఏమై ఉందంటే మరి కేడము డాలై ఉందన్నమాట. దేవుడు సత్యవంతుడు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజముల పైన రాజభారం ఉండెను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి,
సమాధానకర్త, మరి బలవంతుడైన దేవుడు అని యెషయా గ్రంథంలో మరి మనం చదువుకున్నట్లుగా దేవుడు ఇక్కడ అంటున్నాడు. ఆయన సర్వశక్తి దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వ శరీరులు కూడా దేవుడే. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్కకు వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుడు ఉన్నాడు, నా పట్ల కార్యం చేస్తాడని. దేవుడికి వద్దకు వచ్చేవారు నమ్మకం లేకుండా వస్తే మరి దేవుడికి ఇష్టలై మనము ఉండలేమన్నమాట. హల్లెలూయా. మరి ఎబ్రీ పత్రికలో ఉంటుందన్నమాట. అక్కడ అంటున్నాడు, రాత్రి వేళ కలుగు భయమకైనా సరే, పగటి వేళ ఎగురు బాణమకైనా సరే, మరి చీకట్లో సంచరించు తెగుళ్ళకైనా, మధ్యాహ్నమందు పాడు చేసే రోగముకైనా సరే నీవు భయపడకుందువు. హల్లెలూయా. ఎట్లా ఉన్నప్పుడు మనము దేవుని యొద్దకు వచ్చి మనము ఏమైతే మరి దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడు, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకి అసాధ్యమైంది ఏమి కూడా లేదు, మరి నన్ను రక్షించే దేవుడు ప్రభువు, ఆయన రెక్కల నీడలో నన్ను కప్పుతాడు, ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయము కలుగుద్ది అని మనం వచ్చినప్పుడు, రాత్రి వేళ కలిగే భయముకైనంటే, పగటి వేళ ఎదురు బాణముకైనంటే, చీకట్లో సంచరించే తెగుళ్ళు, ఏ తెగుళ్ళు వస్తాయంటే మధ్యాహ్నం పాడు చేసే రోగము, అప్పుడు మనము భయపడుకుంటాం అన్నమాట. హల్లెలూయా. మరి ఇవన్నీ ఏంటి? సాతాను సంబంధమైన కార్యములు. ఇవన్నీ కూడా మధ్యాహ్నం మందు పాడు చేసే రోగము. మరి ఏం చేస్తుంది? మనల్ని పాడు చేస్తానికి వస్తుంది అనమాట. అప్పుడు మనము దేవుడు ఆయన సత్యము కేడము దారై ఉన్నాడని మనం నమ్మితే, అప్పుడు ఇవన్నిటి నుంచి కూడా మనల్ని మరి విడిపించి మనకు భయం లేకోకుండా మరి చేస్తారంట దేవుడు. హల్లెలూయా. మనం భయపడకూడదు. నీ పక్కన 1000 మంది పడినా కూడా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా కూడా అపాయము నీ యొద్దకు రాదు. హల్లెలూయా. ఏం రాదు? మనము ఎట్లా ఉన్నట్లయితే రాదు. మరి మన ఇష్టానుసారంగా మనం పని చేసుకుంటే ఏమి కూడా జరగదు. మనం ఏమి కూడా చేయలేం. కానీ దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడిచినట్లయితే, ఆయన శక్తిని మనం ఆశ్రయించినట్లయితే, మరి ఇశ్రాయేలీయుల ప్రజలు ఏం చేశారు? దేవుని యొక్క మరి ఆయన యొక్క సహాయం కొరకు కనిపెట్టారనమాట. హల్లెలూయా. మరి మనం కూడా ఏం చేయాలి? దేవుని యొక్క సహాయం కొరకు కనిపెట్టాలి. కనిపెట్టి ప్రార్థన చేస్తే, దేవా కనబడమంటే దేవవాక్కు వినబడు నీకు అన్నారు దేవదాసయ్య గారు. హల్లెలూయా. మరి దేవా కనబడమన్నా దేవవాక్కు వినబడుతుంది అన్నమాట మనకి. అప్పుడు దేవుడు మనకి మరి ఏదైనా మనకు తెలియచేయగలుగుతాడు. దేవా నాకు కనబడయ్యా, నాతో మాట్లాడేసు ప్రభా అని మనం అడిగినట్లయితే దేవుడు కనబడతారు, మాట్లాడతారు. ఇక్కడ వాక్యంలో మరి పగటి వేళ ఎగిరే బాణంకైనా మరి వీటన్నిటినీ కూడా మనము మరి భయపడకోకుండా ఉంటే దేవుడు మరి ఏం చెప్తాడంటే వీటన్నిటి నుంచి మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. 8వ వచనంలో అంటున్నాడు, దేవుడు నీవు కన్నులారా చూచుచూ ఉండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. ఏమవుతుందంటే ఇక్కడ అంటున్నారు దేవుడు, మనం అంటున్నామా? దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. వీటన్నిటిని మనం అనుసరించి నడిచినట్లయితే భక్తిహీనులకు, మనం కన్నులారా చూసి చూడగా భక్తిహీనులకు ప్రతిఫలమే కలుగుతుంది అనమాట. మేలు అనే ఇత్తనం అయితే మేలు అనే పంట కోస్తాం, మంచి ఇత్తనం అయితే మంచి పంట కోస్తాం అనమాట. కీడు అనే ఇత్తనం అయితే కీడు అనే పంట కోస్తాం అనమాట. హల్లెలూయా. మరి ముళ్ళ చెట్లకు మంచి కాయలు కాస్తాయా? కాయలు. మరి మంచి చెట్లకు ముళ్ళకాయలు కాస్తాయా? చెడ్డకాయలు కాయలు అనమాట. మరి మంచి ద్రాక్ష చెట్టు ఉంటే మంచి ద్రాక్ష కాయలే కాస్తాయి అనమాట. మరి మనలో కారు ద్రాక్షాల కాయకోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? వీటన్నిటిని అనుసరించాలి. దేవుని యొక్క మరి కట్టుబాట్లన్నిటినీ కూడా, మహోన్నతుడు నేను నమ్ముకున్న దేవుడని, సర్వశక్తిమంతుడు, ఆయన నా పట్ల ఏ కార్యమైనా చేయగలడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని చిక్కులు అడ్డంగా వచ్చినా చిక్కులన్నీ కూడా విడదీసి మరి మన కోరిక నెరవేర్చగల దేవుడని మనం ఇప్పుడు చదువుకున్నాం లేదా? ఎన్నైనా అడ్డొస్తాయి, అటన్నిటినీ కూడా ఏం చేస్తారంట ప్రభు? విడదీసి ఆ చిక్కులన్నిటినీ కూడా మరి చిక్కు ముళ్ళు ఎక్కడుంటే ఆ చిక్కు ముళ్ళు తిప్పుతారు. చిక్కు ప్రశ్నలు ఆలకించి చిక్కులు విడదీస్తారు. పాప వారి నెల మోసి బొరుగు తీసి వేస్తారు.
వ్యాధి భారం ఎల్లమోసి వ్యాధి దించివేస్తారు, శిక్ష భారం ఎల్లమోసి శిక్షను దించివేసే దేవుడు. హల్లెలూయా. మరి 13వ వచనంలో అంటున్నారు, నీవు సింహములు నాగుపాములను దొరికేదవు, కొదమ సింహములు భుజంగములను కూడా అనగా దొరికేదవు. ఏం దొరుకుతాం అంటే ఇక్కడ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం అన్నమాట. మరి మనం జయించగలుగుతామా అనుకుంటున్నాం ఒక్కోసారి మనిషి రీతిలో. కానీ దేవుని యొక్క స్వభావం మనం కలిగినట్లయితే మరి మనం ఏం చేస్తామంట, సింహాలు నాగుపాములను కూడా త్రొక్కగలుగుతాం అన్నమాట. మరి వాటిని ఏం చేస్తాం, కొదమ సింహాల భుజంగాలను కూడా మనం ఏం చేస్తామంటే అనగా త్రొక్కగలుగుతామంట. హల్లెలూయా. మరి ఎట్లా? దేవుని యొక్క శక్తిని మనము ఆశ్రయించాలి, ఆయన యొక్క బలాన్ని మనము ఆశ్రయించాలి, అడగాలి. మరి అడిగితే ఇస్తారన్నమాట. దేవుడు అంటున్నారు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తానన్నాడు. మరి దేవుణ్ణి మనం ప్రేమించినట్లయితే మనల్ని ఏం చేస్తారంట, దేవుడు తప్పిస్తారు. ఎక్కడి నుంచి? మరి ఈ లోకం అనే మన ఆపదలో నుంచి, మరి యొక్క వ్యాధిలో నుంచి, మన యొక్క కుటుంబంలో ఉన్న సమస్యలో నుంచి, మరి మనుషుల వల్ల కూడా మనకు కష్టాలు వస్తాయంట. హల్లెలూయా. ఈ కష్టాల నుంచి మరి దేవుడు మనల్ని మరి తప్పిస్తాడు. మనం దేవుణ్ణి ప్రేమించినట్లయితే మరి యొక్క ఇరుకులో నుంచి, ఇబ్బందులో నుంచి, శోధనలో నుంచి మరి మనల్ని తప్పిస్తానంటాడు దేవుడు. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తానన్నాడు. హల్లెలూయా. మరి మనం దేవుని యొక్క నామం ఎరిగినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తారంట, ఘనపరుస్తారంట. మరి దేవుడు మనకి ఘనపరిస్తే ఈ లోకంలో ఏమైనా కూడా తీసివేసే శక్తి ఈ లోకంలో లేదు. దేవుడు మనకి ఏదైనా ఇచ్చారనుకో వరం, మరి ఆ వరాన్ని ఎవ్వరు కూడా, ఏ మనిషి కూడా తీసే అధికారము లేదు. దేవుడు మరి ఆయన గొప్ప దేవుడు, శక్తిమంతుడు కనుక ఆయన ఏమైనా కూడా చెయ్యగలడు కనుక మరి ఆయన యొక్క అడుగుజాడల్లో మనం నడిచి ఆయన యొక్క శాంతి గుణములు మనం ధరించుకుని మరి మనం నిలబడినట్లయితే దేవుడు మరి మనం మొర్ర పెట్టినప్పుడు మనకి ఉత్తరం ఇస్తానంటున్నాడు, మనల్ని గణపరుస్తానంటున్నాడు. శ్రమలో మరి మనకు తోడై ఉండే దేవుడు ప్రభువు, మరి మనల్ని విడిపించి గొప్ప చేసే దేవుడు. దేవుడు దేవాయు చేత మరి నేను అతన్ని తృప్తిపరుస్తాను, రక్షణ అతనికి చూపిస్తానని మరి దేవుని యొక్క రక్షణ మరి మనం పొందుకునే బిడ్డలుగా మరి ఈ లోకంలో మనం జీవించాలని, ఈ మహోన్నతుడైన దేవుని సాటున మనం నివసించాలని, సర్వశక్తి దేవుని యొక్క నీడలో మనం విశ్రమించాలని, దేవుని మనం ఆశ్రయముగా మరి చేసుకుని మరి మనందరం కూడా ఆయన యొక్క నీడలో మనం జీవించినట్లయితే ఆయన యొక్క చిలువు యొక్క సాటును మనల్ని మరుగుపరుస్తారు. ఆయన యొక్క చిలువు శక్తితో మనల్ని మరి ఆదుకుంటాడు, ఆదరిస్తారు. ఈ చిన్ని పరిశుద్ధ వాక్యం ప్రభువు మనందరి వెనుకిట్లో దీవించి ఆస్వాదించునుగాక. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభువయ్య, అయా ఈ యొక్క వాక్య భాగంలో నుంచి నాయన తండ్రి యేసు ప్రభువయ్య అనేకమైన బిడ్డలతో నీవు మాట్లాడతామని మేము నమ్ముతున్నాం తండ్రి. అయా ఇదిగో మహోన్నతుని సాటున నా తండ్రి నివసించే బిడ్డలుగా అనేకమైన బిడ్డలను మీరు చేసుకుంటారని నమ్ముతూ నీకు అప్పగించుకుంటున్నాం నాయన. 3 గంటల వరకు ఈ సువార్త నా తండ్రి అయ్యా వెళ్ళటానికి సహాయం చేయండి నాయన. యేసుక్రీస్తు ప్రభ ఏ బిడ్డలైతే బాధలో వ్యాధిలో ఉన్నారంటే వారికి ఆశ్రయం నీవై అయా మహోన్నతుని సాట నివసించినప్పుడు సర్వశక్తి నీడలో విశ్రామిస్తారన్నావు కనుక తండ్రి ఈ నీడలో విశ్రమించే బిడ్డలుగా చేయండి నాయన. యేసు ప్రభయ్య అయా సంతానం లేని బిడ్డలకు సంతాన దీవెన మీరు దయచేయండి ప్రభా. యేసు తండ్రి నాయన అయా తండ్రి లేని బిడ్డలకు, తల్లి లేని బిడ్డలకు తల్లి తండ్రి ఆదరించు నాయన. యేసు ప్రభా ఆపద కాలంలో ఉన్న బిడ్డలను ఆదుకో తండ్రి. యేసయ్యా అయా హాస్పిటల్లో అయా తండ్రి ఏ వ్యాధులతో నాయన ఈ వ్యాధి తగ్గదు అని నా తండ్రి బిడ్డలు నా తండ్రి అనుకుంటున్నారేమో, ఏ వ్యాధితో బాధపడుచు ఉన్నారో దేవట్టి వారికి కూడా నా తండ్రి ఓదార్పు దయచేయండి, విడుదల ప్రకటించండి నాయన. అయ్యా నిన్ను స్వస్థపరుస్తూ నేనే అని చెలవించిన తండ్రి ఈ వాక్యముతో నాయన బిడ్డలను బాగు చేయండి, ప్రార్థనతో లేవనెత్తమని ప్రభా అడుగుచు నాయన నీకు అప్పగించుకుంటూ నీ శిలువతో మా తండ్రి ఆకర్షించమని కూడిన మమ్మల్ని నీకు అప్పగిస్తూ యేసు ప్రభ ఈ దీనదాసురాలైన నా ప్రభ నన్ను కూడా జ్ఞాపకం తెచ్చుకుని అయా ఈ యొక్క తండ్రి యేసు ప్రభ ప్రార్థన ఆలకిస్తామని నాయన. అయా నీ మహిమను చూపిస్తామని తండ్రి యేసయ్యా. అయ్యా మీరే తోడయ్యండి స్వామి యేసు ప్రభయ్య.
అయ్యా మీరే తండ్రి అంటాకుండా ఆశ్రయకర్తమై నడిపించి మోషే గారు ఉపవాస దినములో తండ్రి యేసు ప్రభయ్య ఎన్న ప్రతి బిడ్డని కూడా మీరు దీవించండి. వినలేని వారికి వినగల చెవి దయచేయండి అయ్యా. యేసయ్య నీకు స్తోత్రములు తండ్రి. నీకే అప్పగించుకుంటూ సమర్పించుకుంటూ ప్రార్థన పరలోక రాజ్యము చేర్చుకుని పరలోకపు దీవిన ఆశీర్వాదం అందించి నీ ప్రభు మాకు తోడయించమని శిలువు నాదుడు అయిన కల్వరి నాదుడు అయిన యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత